సో అధ్యక్ష మార్పు అని గత కొన్ని రోజుల్లో చర్చ జరుగుతూ ఉంది. సో బండి సంజయ్ తప్పించకపోతే కిషన్ రెడ్డిని పెట్టారు. ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా అధ్యక్ష మార్పు ఉంటుంది. దానితో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి అధ్యక్ష మార్పు ఉండబోతూ ఉంది. ఈటలకు పగ్గాలు ఇచ్చే అవకాశం చర్చ జరుగుతూ ఉంది. సో మీకున్న అంచనా అయితే ఎవరిని అధ్యక్ష హోదాలో కూర్చుంటే బీజేపీ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ఇచ్చినా ఫైటర్ మంచి ఫైటర్ ఇవ్వాలి, మంచి వ్యక్తి ఇవ్వాలి. మనం ఎవరిని తక్కువ చేయలేం. బీజేపీలో అందరు మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరు? ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఏమంటానంటే నాకు తెలిసి ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్షుడి కంటే సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి ఇదే బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో కొంత ఫైటింగ్ చేసే వ్యక్తి కావాలి. రాజేందర్ అన్న సౌమ్యుడు, చాలా సౌమ్యుడు, ఉన్నతమైనటువంటి వ్యక్తి. బండి సంజయ్ అన్న ఇస్ ద ఫైటర్. సో ఫైటర్ కాబట్టి ఈయన ఫైట్ చేసే వ్యక్తిని రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేసేటోళ్ళు ఉంటే ఇప్పటికే ఆ ఆట ఆడించేది. కబడ్డీ టీంలో కాక ఒక వ్యక్తి మంచి ప్లేయర్ ఉంటే ఎంత ఆట ఆడిపిస్తాడో ఇప్పటికే ఆడిపించేది. ఎట్లా అయినా ఈటల రాజేందర్ గారు కూడా మంచి వ్యక్తే, ఉన్నతమైన వ్యక్తి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం, ప్రతి పల్లె వ్యక్తి ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో కడప దొక్కి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన వ్యక్తే ఉంటాడు ఈటల రాజేందర్ గారు. అంటే ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, గ్రామంలో శ్రీరాముడు లేని గ్రామం లేదు, లేకపోతే పలానా బొడ్రాయి లేని గ్రామం లేదంటారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కడప దొక్కని వ్యక్తి ఉండడు. ఎవరో ఒకరు ప్రతి ఊర్లో ఎవరో ఒకరు అయితే ఆయన గడప దొక్కుతారు. ఆ ఊరు వాళ్ళు ఆయన ఇంట్లో చేయి గడికి భోజనం చేసిపోయిన వ్యక్తులు ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి కూడా ఎందుకు సూటబుల్ కాదు, ఎందుకు ఇది కాదు, ఎందుకు అర్హుడు కాదు? ఇప్పుడు ఇంకోటి నేను నాకు ప్రధానంగా ఒక సమస్య డిస్కషన్ చేస్తారు. అరే ఈటల రాజేందర్ కమ్యూనిస్టు, ఈటల రాజేందర్ ఇంకోటి ఏమంటారు అంటే బీజేపీలో ఏదైనా పదవి రావాలంటే సిద్ధాంతాలు కలిగి ఉండాలి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇవన్నీ ఉండాలి. ఈటల రాజేందర్ ఏమో కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తి. సో ఆయనకి పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకటి కమ్యూనిస్టు భావజాలమైన, రైట్ భావజాలమైన, ఇంకో భావజాలమైన అయితే అంతిమంగా ప్రజలకు సేవ చేయాలనేది వాళ్ళ గోల్. సో ఈటల రాజేందర్ గారి గోల్ కూడా ప్రజలకు సేవ చేయాలనే కదా. మరి ఈటల రాజేందర్ గారు నేను భారతీయ పార్టీకి ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. మరి ఈటల రాజేందర్ గారు కమ్యూనిస్టు సిద్ధాంతాలు నేను పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు లేదా హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిగా గెలుపొందినప్పుడు కూడా మరి ఈటల రాజేందర్ గారు కమ్యూనిస్ట్ అనేది తెలియదా? అదేవిధంగా ఇలా ఎంపీ కూడా కమ్యూనిస్ట్ మీదనో, లేకపోతే సుత్తి కొడవల మీదనో, లేకపోతే కంకి కొడవల మీదనో, లేకపోతే వేరే సింబల్ మీద గెలవలే కదా. ఎంపీకి కూడా దాదాపుగా బీజేపీలో మంచి మెజార్టీ, ఫస్ట్ మెజార్టీ ఆయనదే. 4 లక్షలు, 10,000 తక్కువ 4 లక్షల మెజార్టీ ఈటల రాజేందర్ గారికి వచ్చింది కదా. సో ఈ అంశాలు కరెక్ట్ కాకపోవచ్చు. రెండవ విషయం ఏంటంటే నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించుంటే నీకు 24 ఏళ్ల నుంచి మనకు అంటే 44 ఏళ్ల నుంచి 44 ఏళ్ల నుంచి ఒక అధికారం వస్తుందేమో. ఇంకొకసారి మనం ఈ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కసారి మనం ఈ బీజేపీ ఫలాలు చూడాలి, లేకపోతే కాషాయ జెండా చూడాలి, గోల్కొండ కోట మీద కాషాయ జెండా చూడాలనే కార్యకర్త లేరా? 45-50 ఏళ్ళ నుంచి పార్టీ స్థాపన అంటే గతంలో జనతా పార్టీ ఉన్న అంటే 50-60 ఏళ్ళ నుంచి కూడా ఒక కార్యకర్త ఒక్కసారి తెలంగాణలో అధికారం వస్తే చూడాలి, మన అధికారం వస్తే సంతోషంగా, అధికారం వచ్చినాక సంతోషంగా చచ్చిపోయిన చాలనే కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు. చాలా గొప్ప ఉన్నతమైనటువంటి కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు. మరి వాళ్ళ ఆశ నెరవేరొద్దా? వాళ్ళ కోరిక నెరవేరొద్దా? ఎంతసేపు నీకు ఆయనకు ప్రెసిడెంట్ ఇవ్వద్దు, ఈయనకు ప్రెసిడెంట్ ఇవ్వద్దు, ఈయనకు కావాలి, నేనే సెంట్రల్ మినిస్టర్ ఉండాలి, భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ దాకా ఉండాలి, లేకపోతే హైదరాబాద్ నడుబడిలో బీజేపీ ఉండాలనుకోవడం మంచి పద్ధతి కాదు కదా. ఈ రాష్ట్రంలో తెలంగాణ జెండా, బీజేపీ జెండా, కాషాయం జెండా ఎగరాలనుకోవాలి కదా. మరి కాషాయ జెండా ఎగరాలనుకోవాలన్నప్పుడు ఉన్నతమైనటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిందే. ఆ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం అని పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు అది.